ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, నేను మొదటివాడను కడపటివాడను, జీవించువాడను, మృతుడనైతిని గాని ఇదిగో యుగయుగములు సజీవుడనై ఉన్నాను. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 18వ వచనము. సహోదరి సహోదరులారా, ఈ వాక్యం యేసుక్రీస్తు స్వయంగా చెప్పిన ఒక మహత్తరమైన ప్రకటన. ఇక్కడ యేసు తాను మొదటివాడనని కడపటివాడనని ప్రకటిస్తున్నాడు. ఇది ఆయన శాశ్వత స్వభావాన్ని మరియు ఆయన కాలానికి అతీతమైన వాడని తెలియజేస్తుంది. మన జీవితాల్లో జరిగే ప్రతిదానికి ముందు, ఆ తర్వాత ఆయన ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు సృష్టిలో ఒక భాగం కాదు, ఆయనే సృష్టికర్త. ఆయన సృష్టికర్త అయినను మనిషిగా ఈ లోకంలో జన్మించాడు. మనుషులందరి కోసం సిలువలో మరణించాడు. ఆయన మరణించాడు గాని యుగయుగముల వరకు సజీవుడై ఉన్నాడు. ఇది చారిత్రాత్మక వాస్తవం. యేసు సిలువపై మరణించాడు, సమాధి చేయబడ్డాడు, కానీ ఆయన అక్కడ లేడు. ఆయన మృతులలో నుండి లేచాడు. ఇది మనం భయం లేకుండా బ్రతకడానికి ఆధారాన్ని చూపుతుంది. ఎందుకంటే మరణం మీద గెలిచిన మరియు మనల్ని జీవింపజేయగల యేసు మనతో ఉన్నాడు. ఒక చిన్నవాడు చీకటిలో నడవడానికి భయపడుతున్నాడు, కానీ తండ్రి చేయి పట్టుకుంటే తను ధైర్యంగా నడుస్తాడు. అలాగే మనం జీవితం అనే చీకటి లోయలో నడుస్తున్నప్పుడు యేసు సజీవుడైన దేవుడిని మన చెయ్యి పట్టుకుంటే మనం భయపడాల్సిన అవసరం లేదు. ఆయన సజీవుడు కాబట్టి మన ప్రార్థనలకి స్పందన ఉంటుంది, మనకు నిరీక్షణ ఉంటుంది, మన రక్షణ ఖచ్చితమైనదై ఉంటుంది. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, యేసుక్రీస్తు నిరంతరము ఉన్నవాడు గనుక మార్పులేని యాజకత్వము కలిగిన వాడాయను. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చువారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. పవిత్రుడును, నిర్దోషియు, నిష్కల్మషుడును, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును, ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడునైన ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు అని. ప్రియులారా, మనము క్రీస్తుతో కూడా చనిపోయిన ఎడల మృతులలో నుండి లేచిన క్రీస్తు ఇకను చనిపోడనియు, మరణమునకు ఇకను ఆయన మీద ప్రభుత్వము లేదనియు ఎరిగి ఆయనతో కూడా జీవించదుమని నమ్ముచున్నాము. ఏలయనగా ఆయన చనిపోవుట చూడగా పాపము విషయమై ఒక్కమారే చనిపోయాను గాని ఆయన జీవించుట చూడగా దేవుని విషయమై జీవించుచున్నాడు. అటువలే మీరును పాపము విషయమై మృతులుగాను, దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మును మీరే ఎంచుకొనుడి. అపోస్తలుడైన పౌలు ఈ విధంగా అంటున్నాడు, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని అందలి విశ్వాసము వలన జీవించుచున్నాను అని. సహోదరి సహోదరులారా, మనలో ఎవడునూ తన కోసమే బ్రతుకడు, ఎవడునూ తన కోసమే చనిపోడు. మనము బ్రతికినను ప్రభు కోసమే బ్రతుకుచున్నాము, చనిపోయినను ప్రభు కోసమే చనిపోవచ్చున్నాము. కాబట్టి మనము బ్రతికినను చనిపోయినను ప్రభువు వారమై ఉన్నాము. తాను మృతులకును సజీవులకును ప్రభువై ఉండుటకు ఇందు నిమిత్తమే గదా క్రీస్తు చనిపోయి మరలా బ్రతికెను. అయితే నీవు నీ సహోదరునికి తీర్పు తీర్చనేలా, నీ సహోదరుణ్ణి నిరాకరింపనేలా? మనమందరము దేవుని న్యాయపీఠం ఎదుట నిలుతుము. నా తోడు ప్రతి మోకాలును నా ఎదుట వంగును, ప్రతి నాలుకయు దేవుని స్తుతించును అని ప్రభు చెప్పుచున్నాడు అని వ్రాయబడి ఉన్నది. కనుక మనలో ప్రతి వాడును తన్ను గురించి దేవునికి లెక్క ఒప్పగింపవలెను. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, జీవముగల నా యేసయ్య, నీవు మొదటివాడవు కడపటివాడవు, జీవించువాడవని, నీవు మృతుడవైతివి గాని ఇదిగో యుగయుగములు సజీవుడవై ఉన్నావని, నీవు సజీవుడవు కాబట్టి మా ప్రార్థనలకి స్పందన ఉంటుందని, మాకు నిరీక్షణ ఉంటుందని, మా రక్షణ ఖచ్చితమైనదై ఉంటుందని నీవు తెలియజేశావు. దేవా, మేము నీతో కూడా చనిపోయిన ఎడల మృతులలో నుండి లేచిన నీవు ఇకను చనిపోవనియు, మరణమునకు ఇకను నీ మీద ప్రభుత్వము లేదనియు ఎరిగి నీతో కూడా జీవించదుమని నమ్మేవారంగా ఉండుటకు సహాయము దయచేయమని, నీవు చనిపోవుట చూడగా పాపము విషయమై ఒక్కమారే చనిపోయావు గాని నీవు జీవించుట చూడగా దేవుని విషయమై జీవించుచున్నావు గనుక అటువలనే మేమును పాపము విషయమై మృతులముగాను, దేవుని విషయమై నీ యందు సజీవులముగాను మమ్మును మేమే ఎంచుకునే వారంగా ఉండుటకు కృపచూపమని, నీ అందరి విశ్వాసము వలన జీవించే ఆత్మీయత మాలో ప్రతి ఒక్కరికి నీవే అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.